నమస్తే, వెల్కమ్ టు TSAT ఆరోగ్య మిత్ర కార్యక్రమం. ఎస్, మనం గుండెపోటు రావడం అనేది ఈ మధ్యకాలంలో చాలా సహజంగా చూస్తున్నాం. అంటే చాలా గుండెపోటు రావడం అనేది ఎంత సహజమో ఈ మధ్యకాలంలో ఎలా అయిందంటే యువతలో ఎక్కువగా గుండెపోటు రావడం అనేది చూస్తున్నాం. మేబీ వాళ్ళు తినే ఫుడ్ కావచ్చు, లేకపోతే మనం లైఫ్ స్టైల్ని సరిగ్గా చూసుకోకపోవడం కావచ్చు. ఇలా డిఫరెంట్ కారణాలు ఉన్నాయి వీటికి. అసలు ఇంత యంగేజ్లో ఎందుకు గుండెపోటుతో మరణిస్తున్నారు అనేది తెలుసుకోవడానికి ఈరోజు మనం తీసుకున్న టాపిక్ ఏంటంటే యువతలో గుండెపోటు కారణాలు, చికిత్సల కోసం మనం మాట్లాడుకోబోతున్నామండి. ఈ టాపిక్ పైన ఇంకొంచెం క్లుప్తంగా మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ దయాసాగర్ రావు గారు. నమస్తే డాక్టర్ గారు. సో డాక్టర్ గారు, ముందుగా అసలు హార్ట్ అటాక్ అంటే ఏంటి? హార్ట్ అటాక్ అంటే గుండె సరిగ్గా పనిచేయడానికి కూడా దానికి కూడా ఆక్సిజన్ కావాలి. దానికి ఆక్సిజన్ ఏంటంటే రక్తనాళాల ద్వారా గుండెకు వస్తుంది. సో గుండెపోటు అంటే కనుక రక్తనాళాల లోపల బ్లాకేజ్ అయ్యి గుండెకే సరిగా రక్తం ఆడకపోతే హార్ట్ యాజ్ ఎ పంప్ అనమాట వీక్ అయిపోతుంది. ఎప్పుడైతే హార్ట్ పంప్ వీక్ అయిపోతుందో రక్త ప్రసారణ ఫర్ ది హోల్ బాడీ బికమ్స్ మార్కెట్లీ డిక్రీస్డ్, అది తక్కువ అవుతుంది. దానివల్ల వేరే జబ్బు అంటే వేరే లక్షణాలు వస్తాయి. ఒకటేమో నడుస్తుంటే ఆయాసం రావడము, రెండోది నడుస్తుంటే ఛాతీలో నొప్పిగా ఉండడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ హార్ట్ అటాక్ అంటే ఏమవుతుందంటే ఆ రక్త ప్రసారణ గుండెకు రక్తం సప్లై రక్తనాళాలు బ్లాక్ అయితే ఒక పోర్షన్ ఆఫ్ ది హార్ట్ మజిల్కు రక్తం సరిగ్గా లేదు కనుక ఆ పోర్షన్ ఆఫ్ ద హార్ట్ ఇర్రివర్సిబుల్గా డ్యామేజ్ అయిపోతుంది. డ్యామేజ్ ఎట్లయిపోతుందంటే అది ఇక దట్ పోర్షన్ ఆఫ్ ద హార్ట్ ఇక మళ్ళీ మనం ఏం చేసినా కానీ అది మళ్ళీ సరిగ్గా నార్మల్కి అయితే రాదు. సో అది మేజర్గా ఒక బ్లడ్ వెసల్ బ్లాక్ అయితే కానీ పెద్ద హార్ట్ అటాక్ మేజర్ అటాక్ అంటాం. లేకపోతే కొద్దిగా చిన్న ఏరియాలో కొద్దిగా రక్త ప్రసారణ తక్కువ అయితే కానీ అది మైనర్ అటాక్. బట్ ఆల్ అటాక్స్ ఆర్ డేంజరస్. ఎస్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా చూస్తున్నాం యువతలో గుండెపోటు. అసలు కారణాలు ఏంటి, దానికి చికిత్సలు ఏంటని తెలుసుకోబోతున్నాం మనం. సో ఈ టాపిక్ పైన మీకు ఎలాంటి క్వశ్చన్స్ డౌట్స్ ఉన్నా వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి, డాక్టర్ గారితో మాట్లాడచ్చు అనమాట మీరు. అండ్ మన టాపికే ఇది కాబట్టి యువతలో గుండెపోటు కారణాలు. అసలు ముఖ్యంగా యువతలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా గుండెపోట్లు రావడానికి గల కారణాలు ఏంటి డాక్టర్ గారు? అంటే బేసిక్గా మీరు ఒక 1950 నుంచి చూడడం మొదలు పెడితే మనము తినే ఆహారం కానీ చేసే పని కానీ లెస్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ మోర్ ఫుడ్. సో ఫిజికల్ యాక్టివిటీ తక్కువైపోయింది, చేతికి అందిందల్లా మనం తినేస్తున్నాం. మూడోది ఏంటంటే ఇంతకుముందుకు ఆహారం అంత ఫ్రీగా దొరికేది కాదు, పాలు కూడా దొరికేది కాదు. ఈ పొద్దు రేపట్లో పాలు మీకు కావాలంటే ఎంబడే ప్యాకెట్ తీసుకొని మన కాఫీయో టీయో స్వీటో ఏదో చేసుకొని మనం తినేస్తాం, తాగేస్తాం. సో ఒకటి అవసరానికి మించిన ఆహారం తీసుకోవడం, ఏం పని చేయకుండా టీవీ ముందు కూర్చొని టీవీ చూడడం, ఆటలు ఆడడం మొత్తానికి తగ్గిపోయింది. అందరూ కూడా ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్తోని ఆడుకుంటున్నారు. చిన్నోళ్ళు పెద్దోళ్ళు, వయసులో ఉన్నోళ్ళు, చిన్నపిల్లల కాడ నుంచి పెద్దోళ్ళ దాకా ఎలక్ట్రానిక్ గేమ్స్ ఆర్ బికమ్ మోర్ పాపులర్. ఫిజికల్ యాక్టివిటీ తక్కువైపోయింది. సో దిస్ కాంబినేషన్ ఇంక్రీజ్డ్ ఫుడ్ ఇంటేక్ కంబైన్డ్ విత్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, రెండు వల్ల ఇట్ స్టార్ట్స్ మొదలై ఏమవుతుందంటే మనుషులు లావ్ అవుతారు. మనుషులు లావ్ అయితే దాంతో వచ్చే ప్రమాదాలు చాలా ఉన్నాయి. సో ఎప్పుడైతే మనిషి లావ్ అవుతున్నాడు అనుకుంటే అప్పటి నుంచి జాగ్రత్త పడాలి. సో లావ్ అవుతూ ఉంటే కొన్ని జబ్బులు బాగా వస్తాయి. ఒకటి ఫస్ట్ ఓవర్ వెయిట్ వల్ల మీకు బ్లడ్ షుగర్ కొద్దిగా ఎక్కువ అవుతుంది, కొలెస్ట్రాల్ కూడా కొద్దిగా ఎక్కువ అవుతుంది, తర్వాత బ్లడ్ ప్రెషర్ కూడా ఎక్కువ అవుతుంది. సో ఇవన్నీ కూడా ఎక్కువైతే ఈ మూల కారణాలు హార్ట్ ప్రాబ్లమ్స్కి ముఖ్యంగా ఈ 3 కారణాలు. కానీ మొదలయ్యేది ఎప్పటి నుంచి లావుగా కావడం మొదలుపెట్టినప్పటి నుంచి మొదలవుతుంది. మెల్లమెల్లగా ఫస్ట్ నార్మల్ బ్లడ్ ప్రెషర్ 130 ఉంటే కొద్దిగా లావు కాగానే అది 140, 150, 160 దాకపోతుంది.
అంటే బ్లడ్ ప్రెషర్ రావడానికి వేరే కారణాలు ఉన్నాయి, బట్ సామాన్యంగా ఇది ఎప్పుడు మొదలవుతుంది, ఎలా మొదలవుతుంది అనేది ఈ మన వెయిట్ పెరగడం వల్ల ఇవన్నీ మొదలవుతాయి. సో ఇప్పుడు సామాన్యంగా ఇంతకుముందుకు మేము మెడికల్ స్టూడెంట్గా ఉన్నప్పుడు 1959 to 64లో ఉన్నప్పుడు ఒక 20 బెడ్ వార్డు లోపల ఒక్కళ్ళకు హార్ట్ అటాక్ పేషెంట్ ఉండేవాడు. మిగిలిన వాళ్ళందరూ వేరే వేరే జబ్బులు, హార్ట్ జబ్బులు ఉండేవి. బ్లడ్ ప్రెషర్ వల్లనో, లేకపోతే వాల్వ్ ప్రాబ్లమ్స్, లేకపోతే వేరే పుట్టుకతో వచ్చిన గుండె జబ్బులో ఉండేది. ఇప్పుడు ఎలా అయిందంటే ఒక వార్డు 20 బెడ్ల వార్డులో ఉంటే కన్నా ఒక 10 మంది హార్ట్ అటాక్ పేషెంట్స్, మిగిలిన 10 బ్లడ్ ప్రెషరు, తర్వాత హార్ట్ పంపింగ్ యాక్షన్ వీక్నెస్, వాల్వ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ అవుతాయి. సో ఇప్పుడు ఆ కాలంలో ఏం చేస్తున్నారు, ఈ కాలంలో ఏం చేస్తున్నారు అనేది గమనిస్తే కన్నా ఆ కాలంలో తిండి తక్కువ, పని అంటే వాకింగ్ ఎక్కువ ఉండేది. అప్పుడు కార్లు, ఇప్పుడు హైదరాబాద్లో పడిన కార్లు అప్పుడు మొత్తం సిటీలనే ఒక 5-6 కార్లు ఉండేటివి. ఇప్పుడు ఇంటికి ఒక 2-3 కార్లు అయినాయి. సో ఇప్పుడు ఏం చేయాలన్నా కానీ మనం రిమోట్లు ఉన్నాయి, లేచి టీవీ ఆఫ్ చేయడం కూడా అవసరం లేదు, కూర్చున్న కాడ నుంచే మనం రిమోట్ పెట్టి ఆఫ్ చేస్తున్నాం. సో గ్యాజెట్స్ హ్యావ్ ఇంక్రీస్డ్, ఫిజికల్ ఇన్యాక్టివిటీ హ్యాస్ ఇంక్రీస్డ్, అండ్ ఇంపార్టెంట్లీ ఏంటంటే స్ట్రెస్ ఆన్ ద మైండ్ హ్యాస్ ఇంక్రీస్డ్. బాగా చదవాలి, బాగా పని చేయాలి, ఎక్కువసేపు పని చేయాలి, ఈ కార్యము ఈ టైంలో కంప్లీట్ చేయాలి, అది అంతా కూడా టైం ఫ్రేమ్ ఇచ్చేసేసి నువ్వు ఈ టైంలో ఇవన్నీ చేయాలి. సో దాట్ ఈస్ అ మెంటల్ స్ట్రెస్. దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాజెస్ ఫర్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఇన్ ది యంగ్. సో one of the what we call mental stress or social stress coupled with unlimited food intake, coupled with physical inactivity. These three are the main things, but there are lots of ways of preventing it. First thing ఏంటంటే తల్లిదండ్రులు ఎలా చేస్తే పిల్లలు అలా చేస్తారు. సో చిన్న వయసు లోపల మీరు ఏం గేమ్స్ ఆడకుండా ఏదో పుస్తకాలే పట్టుకొని లేకపోతే ఏదో నవలలు పట్టుకొని చదివి ఉంటే గిన పెద్దగా అయినాక 30 ఏళ్ళ తర్వాత మీరు కొత్తగా మీరు ఫిజికల్ యాక్టివిటీ స్టార్ట్ చేయలేరు. స్టార్ట్ చేయడానికి కూడా మీకు బుద్ధి ఉండదు, అంటే మీకు మనసు ఒప్పదు. ఏదో ఎందుకు ఒక నవలు తీసుకొని చదువుకుంటూ కూర్చోవచ్చు, టైం స్పెండింగ్ అన్నట్టు. ఇంతమందుకు స్కూళ్ళకి వెళ్ళి పిల్లలు రాగానే పిల్లలందరూ మన బడి సంచులన్నీ ఇంట్లో పడేసేసి బయటకు పోయి ఎగరలాడేది. తల్లిదండ్రులకు అరే టైం అయిపోయింది, వచ్చి చదువుకోరాదు, ఈరోజు రేపు మార్నింగ్ హోంవర్క్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని అప్పుడు తల్లిదండ్రులు అరిచేది. ఇప్పుడు ఎట్లయిపోయింది, ఇంటికి వస్తారు, బ్యాగ్లు అక్కడ పక్కన పెడతారు, ఎలక్ట్రానిక్ గేమ్స్ ఆడతారు. దేర్ ఇస్ నో, ఇప్పుడు ఎంతవరకు అయిపోయిందంటే ఇది స్కూళ్ళల్లో దర్ ఆర్ నో ప్రేయర్ హాల్స్, దర్ ఆర్ నో ప్లే గ్రౌండ్స్, ఈవెన్ ఇఫ్ సంబడీ వాంట్స్ టు ప్లే ద గేమ్స్. సో అలా అయిపోయింది ఇప్పుడు. సో if you want to prevent a problem, then you have to start from the beginning. కాల్ ఉన్నారు డాక్టర్ గారు. హలో హలో. ఆల్ రైట్. ఎస్, అంటే ముఖ్యంగా ఎలాంటి లక్షణాలని బట్టి ఇది ఖచ్చితంగా గుండెపోటే అని మనం భావించాలి డాక్టర్ గారు? అంటే సామాన్యంగా ఏంటంటే కన్నా ఎనీ డిస్కంఫర్ట్ ఇన్ ది చెస్ట్, అంటే గుండెలో ఛాతీలో ఏదైనా మండినట్టు కానీ, లేకపోతే బరువు అయినట్టు కానీ, లేకపోతే ఏదో రాయి పెట్టినట్టుగా బరువుగా ఉండడం కానీ, ఎనీ డిస్కంఫర్ట్ ఇన్ ది చెస్ట్, అది కన్సిస్టెంట్లీ రిలేటెడ్ టు ఫిజికల్ యాక్టివిటీ. అంటే నడుస్తేనే నాకు నడుస్తున్నప్పుడు నాకు గుండెలో బరువుగా అనిపిస్తుంది, కొద్దిసేపు ఆగితే నేను మళ్ళీ మంచిగా అయిపోతాను. అది నడిచినప్పుడే వస్తుంది. అదేదో ఈరోజు నేను మన మిరపకాయ బజ్జీలు తిన్నాను, లేకపోతే బాగా మసాలా బిర్యానీ తిన్నాను, అందువల్ల అట్లా వచ్చిందని అనుకోవడం సహజం. కానీ ఒక్కటి ప్రజలు గమనించాల్సింది ఏంటంటే ఎనీ డిస్కంఫర్ట్ ఇన్ ద చెస్ట్ రిలేటెడ్ టు ఫిజికల్ యాక్టివిటీ, అంటే పని చేస్తే వచ్చేది, కూర్చుంటే తక్కువైపోతే ఇట్ హ్యాస్ టు బి కన్సిడర్డ్ యాజ్ ఈక్వలెంట్ టు ఏ హార్ట్ ప్రాబ్లమ్ అంటిల్ ప్రూవ్డ్ అదర్వైజ్. అంటే మీరు సామాన్యంగా ఏమవుతుందంటే వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ ఫర్ డిలే ఇన్ కమింగ్ టు ద హాస్పిటల్
నాకెందుకు వస్తుందిలే హార్ట్ అటాక్, నాకు 30 ఏళ్ళు కూడా సరిగ్గా లేవు, అప్పుడే ఎట్లా వస్తుంది, లేకపోతే 60 ఏళ్ళ తర్వాత నాకు కొద్దిగా ఇవాళ బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది, అందుకొరకు కొద్దిగా అన్ఈజీగా ఉంది, ఏదో ఏదో సరిపెట్టుకుంటాం నాకు ఎట్లా వస్తుంది అనేది. కానీ అది ఏంటంటే కన్నా ఇప్పుడు నడిచినంత వరకు నడిచేసినప్పుడు మంట కానీ బరువు కానీ వచ్చి కొద్దిగా స్లో డౌన్ చేసినా అక్కడ ఆగిపోయినా కానీ తగ్గిపోతే అది 100% హార్ట్ ప్రాబ్లం. యూ విల్ హ్యావ్ టు కన్సల్ట్ ఎ డాక్టర్ వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం ఇఫ్ యూ వాంట్ టు ప్రివెంట్ ఎ మేజర్ ప్రాబ్లం. అప్పటికైనా మీరు అశ్రద్ధ చేస్తే దెన్ ది నెక్స్ట్ స్టెప్ విల్ బీ యూ విల్ స్టార్ట్ టు గెట్ పెయిన్ ఈవెన్ వెన్ యూ ఆర్ సిట్టింగ్. యూ విల్ స్టార్ట్ టు గెట్ పెయిన్ ఇఫ్ దెర్ ఈజ్ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్. ఎవడో అరిచినాడు, ఎవడో ఫోన్ చేసి ఏదో మాట్లాడినాడు, అది ఇది అంటే కనుక అందుకొరకు ఫస్ట్ క్లూ వన్ ఆఫ్ ది రీజన్స్ ఒకటి ఏంటంటే ఈ యంగ్స్టర్స్ రావడం ఏంటంటే వాళ్ళు దే ఆర్ నాట్ ఈవెన్ స్ట్రెస్సింగ్ ద బాడీ. మోటార్ మన 4-వీలర్ తీసుకుపోవడం, అక్కడ పోవడం, లేకపోతే ఆటోలో పోవడం, అక్కడ పోయి లిఫ్ట్ తీసుకోవడం, అక్కడ పోయి మీదకి పోయి కుర్చీలో కూర్చోవడం. సో వెరీ ది ఫిజికల్ స్ట్రెస్ లేకపోతే మీకు గుండెకు సంబంధించిన విషయాలు బాగా బయటపడడానికి నేను రోజు పోతున్నాను, ఆఫీస్కి పోతున్నాను, నాకేం లేదు, వాళ్ళు రాత్రి కొద్దిగా మంటగా ఉంది, అది ఎట్లయితుంది, అది కాదులే, నాకు అది లేదు ఇది లేదు అందుకొరకు నాకు ఉండదు అని సరిపెట్టుకోకూడదు. ఇప్పుడు ఏంటంటే మా రూల్ ఆఫ్ థంబ్ ఇన్ మెడిసిన్ ఈజ్ ఇట్ ఈస్ బెటర్ టు ఓవర్ రియాక్ట్. ఇది కావచ్చు అని డాక్టర్ దగ్గరికి పోయి, లేకపోతే ఒక ఈసీజీ తీసుకొని, లేకపోతే ఎవరైనా ఎవరు ఫ్యామిలీ ఫిజిషియన్ కానీ ఫ్యామిలీ డాక్టర్ ఉన్నా కానీ పోయి చూపించుకుంటే వాళ్ళు నిర్ధారణ చేస్తారు నీకు హార్ట్దా కాదా అనేది. ఈ టైంలో ఎవరు ఉంటారు, ఈ టైంలో డిస్టర్బ్ ఎందుకు, ఈ టైంలో నాకు ఎవరు లేరు, ట్రాన్స్పోర్ట్ లేదు, అది ఇది ఏదో సర్ది పెట్టుకుంటారు. సో ది మోస్ట్ ఇంపార్టెంట్ టైం ఆఫ్టర్ ది ఆన్సెట్ ఆఫ్ ద పెయిన్ వాట్ వీ కాల్ గోల్డెన్ అవర్. ఫస్ట్ అవర్ ఆఫ్టర్ ఆన్సెట్ ఆఫ్ పెయిన్ ఇస్ ద గోల్డెన్ అవర్. ఆ గోల్డెన్ అవర్ మీరు తప్పితే మీకు జరిగే హాని చాలా ఉంటుంది. ఆ 1 అవర్ లోపల మీరు యూ గో టు ఎనీ హాస్పిటల్, యూ డోంట్ హ్యావ్ టు గో టు ఏ కార్డియాలజిస్ట్. ఫ్యామిలీ ఫిజిషియన్ అయినా, జనరల్ ఫిజిషియన్ అయినా, ఎవరైనా ఎవరి దగ్గరికైనా పోయి చూపించుకోండి, లేకపోతే ఈసీజీ అనేది తీయించుకోండి. ఇప్పుడు రేపటి డయాగ్నోస్టిక్ సెంటర్స్ చాలానే ఉన్నాయి, ఇంటికి వచ్చి కూడా తీస్తారు కొంతమంది. సో ఫోన్ చేసి రమ్మని చెప్పండి, ఈసీజీ తీసుకొని ఇప్పుడు రేపటి కమ్యూనికేషన్ సిస్టమ్ ఈజ్ వెరీ గుడ్. యూ కెన్ పుట్ ఇట్ load it in the WhatsApp and ask your doctor or somebody to see it and then say whether it is normal or abnormal. If it is abnormal, you better go to the hospital. If it is normal, probably still you should see a doctor, but don't ignore it. అది నేను చెప్పేది. ఎస్, యువతలో గుండెపోటు అలాగే కారణాలు చికిత్సల కోసం మనం మాట్లాడుకుంటున్నామండి. ఈ టాపిక్ పైన మీకు ఎలాంటి క్వశ్చన్స్, డౌట్స్ ఏమున్నా సరే మీరు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి, డాక్టర్ గారితో మాట్లాడచ్చు అనమాట. అండ్ డాక్టర్ గారు, అదేవిధంగా ఈ అధిక రక్తపోటు వల్ల వచ్చే అనార్థాలు ఏమి డాక్టర్ గారు? రక్తపోటు మీరు చాలామంది మెజర్ చేసుకోరు. డాక్టర్ దగ్గర పోయినప్పుడు కూడా ఏదో నాకు తలనొప్పి ఉంది, లేకపోతే ఏదో నాకు బాగాలేదు, మందులు మర్చిపోయినాను, నా బ్లడ్ ప్రెషర్ పెరిగిందో లేదో అని చెక్ చేసుకోవాలి. యూ షుడ్ టేక్ ఎవ్రీ ఆపర్చునిటీ వెన్ ఎవర్ యూ గో టు సీ ఏ డాక్టర్, అప్పుడు బ్లడ్ ప్రెషర్ చెక్ చేయమని అడగాలి. అడిగితేనే మీకు తెలుస్తుంది. బ్లడ్ ప్రెషర్ ఈజ్ కాల్డ్ ఏ సైలెంట్ కిల్లర్. అంటే దాంతో సిమ్టమ్స్ చాలా 90% సేమ్ సిమ్టమ్స్ ఉండవు అంటిల్ దే డెవలప్ కాంప్లికేషన్స్. ఏం కాంప్లికేషన్స్ వస్తాయి అన్కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్ వల్ల? ఒకటేమో గుండె జబ్బు, రెండోది కిడ్నీ డిసీజ్, ఈ 2 అవయవాలు బాగా దెబ్బతింటాయి. మూడోది బ్రెయిన్, ఐ, ఇవన్నీ కూడా దెబ్బతింటాయి. అది మీరు దెబ్బతిని సెకండరీ కాంప్లికేషన్స్ వచ్చినాక అప్పుడు కనుక్కుంటే ఇట్ ఇస్ లేట్ అని ఎందుకు అంటున్నామంటే జరిగిన డ్యామేజ్ మళ్ళీ నార్మల్ కాదు. సో డ్యామేజ్ జరగకముందే మనం జాగ్రత్త పడితే కన్నా బ్లడ్ ప్రెషర్ ఈజ్ ఈజీలీ రికగ్నైజబుల్, ఈజీలీ ట్రీటబుల్. దే ఆర్ సో మెనీ డ్రగ్స్ నా. సో ఎఫెక్టివ్లీ మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. అది మీరు చేసుకుంటే కన్నా మీరు సగం జబ్బులు మీరు దూరంగా ఉండవచ్చు. అందరూ ప్రతి ఒక్కళ్ళు పోయి మెజర్ చేయించుకోవాలంటే కనీసం మీరు 30 years వచ్చినాక మీకు జబ్బు ఉన్నా లేకున్నా సంవత్సరానికి ఒకసారి పోయి
ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయించుకోవాలి. ఫిజికల్ ఎగ్జామినేషన్ లోపల తప్పకుండా హైటు, వెయిట్, బీపీ అన్ని తప్పకుండా చూస్తారు. నార్మల్ బీపీ అందరికి ఒక అపోహ ఉంది, 100+ ఏజ్ అంటారు. అది కరెక్ట్ కాదు. నార్మల్ బ్లడ్ ప్రెషర్ షుడ్ నెవర్ ఎక్సీడ్ మోర్ దెన్ 140/90 ఈవెన్ ఇఫ్ యు ఆర్ 70 years old. సో ఇప్పుడు డెఫినేషన్స్ అన్నీ మారుతూ ఉన్నాయి. ఇప్పుడు కరెంట్ డెఫినేషన్ ఏంటంటే నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఇస్ 120/80 అంటే 120/80 నార్మల్ బ్లడ్ ప్రెషర్. 120 నుంచి 140 దాకా మనం టాలరేట్ చేయవచ్చు. ఇట్ ఇస్ కాల్డ్ ఎ ప్రీ హైపర్టెన్సివ్. అంటే బ్లడ్ ప్రెషర్ వచ్చేదానికన్నా ముందు ఇంకా మీకు 120 నుంచి 140 వచ్చింది, ఇక 140 దాటిందంటే లెక్క ప్రకారం బ్లడ్ ప్రెషర్ ఉన్నట్టే లెక్క. ఇది అందుకొరకు నాకు 70 ఏళ్ళు ఉన్నాయి, నాకు 160 ఉంది, నా వయసుకు తగ్గట్టే ఉంది అని అనుకోవడం తప్పదు. సో బేసికలీ యువర్ నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఏజ్, ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 20 టు ది ఏజ్ ఆఫ్ 75-80 యూ షుడ్ నాట్ ఎక్సీడ్ 140/90. ఇప్పుడు ఇది ఎక్సీడింగ్ కన్సిస్టెంట్లీ ఎక్కువగా ఉంటే మీరు తప్పకుండా డాక్టర్ దగ్గరికి పోవాలి, చూయించుకోవాలి, మందులు వాడుకోవాలి. మందులు వాడుకునే ముందు మీరు యూ కెన్ డూ వాట్ వీ కాల్ లైఫ్ స్టైల్ చేంజెస్. లావుగా ఉంటే బరువు తగ్గాలి, భోజనం లోపల ఉప్పు తక్కువగా తినాలి, ప్రిజర్వ్డ్ ఫుడ్స్ మానేయాలి. బికాజ్ మోస్ట్ ఆఫ్ ది కమర్షియల్ ఫుడ్స్ ఏదైతే ఉందో వాట్ ఎవర్ ప్రిజర్వేటివ్ ఇస్ ద సాల్ట్. లేకపోతే సాల్ట్ అయిపోతే కానీ అది వారం రోజుల లోపల 10 రోజుల లోపల పాడైపోతుంది. సో ది షెల్ఫ్ లైఫ్ ఆఫ్ ది ప్రోడక్ట్ విల్ బి వెరీ షార్ట్. ఇప్పుడు మనం ఇళ్ళల్లో చూసుకునేది కూడా అంతే. ఊరగాయ పచ్చడి లోపల మీరు ఉప్పు తక్కువ వేస్తే 15 రోజుల లోపల అది మళ్ళీ పనికి రాకుండా పోతుంది. అలాగనే సో డోంట్ ఈట్ ప్రిజర్వ్డ్ ఫుడ్స్, డోంట్ ఈట్ బేక్డ్ ఫుడ్స్. బేక్డ్ ఫుడ్స్ అంటే డబుల్ రొట్టె, బ్రెడ్, ఈవెన్ బ్రెడ్ కంటైన్స్ లాట్ ఆఫ్ సాల్ట్. ఎందుకొరకంటే దాన్ని బేకింగ్ చేయాలంటే దాంట్లో బేకింగ్ సోడా చేస్తారు. బేకింగ్ సోడా అంటే సోడియం బైకార్బోనేట్, సోడియం అంటే సాల్ట్. సో బిస్కెట్లలో కూడా ఈవెన్ ద సో కాల్డ్ స్వీట్ బిస్కెట్స్ ఆల్సో కంటైన్ లాట్ ఆఫ్ సాల్ట్. నేను బిస్కెట్లు తింటాను కానీ స్వీట్ బిస్కెట్లే దాంట్లో ఉప్పు ఎక్కడ ఉంది అంటే దే ఆర్ స్వీట్ బికాజ్ దెర్ ఇస్ మోర్ షుగర్ దెన్ సాల్ట్. అంతేగాని దాంట్లో సాల్ట్ లేదనుకోవడం తప్పదు. అందుకొరకు బేసిక్గా మీరు సాల్ట్ తక్కువ చేసి, వైట్ తక్కువ చేసి పీరియాడిక్ చెక్ చేసుకుంటే దాంతో ఒక 4 to 5 millimeters అంటే 145, 146 ఉంటే మీరు 150 కన్నా తక్కువ ఉంటే కన్నా ఒకటి డయటింగ్, వెయిట్ లాస్ చేసుకుంటే కన్నా సరిపోతుంది. కానీ ఒకసారి కానీ మీరు మందులు మొదలు పెడితే బీపీ కొరకు ఆ మందులు మీరు ఇంకా జీవితాంతం వాడాల్సిందే. మధ్యలో మానేసే ప్రసక్తే లేదు. ఎప్పుడో ఏదో అయ్యి బీపీ డౌన్ అయితే మళ్ళీ అప్పుడు కొద్ది రోజులు మానేస్తాం. కానీ ఏదో వాంతులో లేకపోతే లూజ్ మోషన్స్ లేకపోతే బాగా తీవ్రంగా జ్వరం వచ్చి ఉన్నప్పుడు అప్పుడు మాత్రం తక్కువ అవుతుంది. కానీ ఆ టైం అప్పుడు ప్రాబ్లీ యూ కెన్ రెడ్యూస్ ఇట్ ఆర్ స్టాప్ ది డ్రగ్స్, బట్ రెస్ట్ ఆఫ్ ది టైమ్ యూ హ్యావ్ టు టేక్ ది డ్రగ్స్, అదర్వైజ్ ఇట్ విల్ బౌన్స్ బ్యాక్. ఓకే. అండ్ అలాగే ఈ గుండె లయలో తేడాలు ఎందుకు వస్తాయి డాక్టర్ గారు? గుండె ఈ హార్ట్ బీట్ ఉంటుంది కదా, ఒక్కోసారి మనకి తేడా అంటే లయ తప్పుతుంది అంటారు. లయ తప్పుతుంది అంటే కన్నా అది ఇర్రెగ్యులర్ బీటింగ్ ఆఫ్ ద హార్ట్ అనమాట. ఉండి ఒకటేసారి ఒక బీట్ మిస్ అయింది అంటాం. బీట్ మిస్ అయింది అంటే కానీ అది లయ తప్పింది అంటే తెలుగులో ఒక పదం, ఈ పాటల లోపల లయ తప్పింది అన్నట్టు గుండెలో అంటే బీటింగ్లో కూడా లయ తప్పింది. అది నోట్లో నార్మల్గా కూడా నోట్లో ఒకళ్ళిద్దరికి ఉంటుంది. అది అబ్నార్మల్ అని చెప్పడానికి వీలు కాదు. అది కానీ ఊకే అది ఎట్లా వస్తుందంటే గంట లోపల 1-2 తప్పుతాయి. అంటే ఇది ఏదైనా డిసీజ్కి సింటమ్గా భావించవచ్చు. అంటే ఇప్పుడు అంతకన్నా ఎక్కువగా ఉంటే ఎన్నో కారణాలు ఉన్నాయి. ఇప్పుడు కొన్ని కామనెస్ట్ కారణం ఏంటంటే కన్నా ఈ మీరు టీ కాఫీలు ఎక్కువగా తాగితే మీకు వస్తుంది. టీ కాఫీలు కానీ కొంతమందిగా ఆల్కహాల్ తీసుకున్నా కానీ మీకు ఇట్లాగా ఫ్రీక్వెంట్గా మిస్డ్ బీట్స్ వస్తూ ఉంటాయి. ఇక కొన్ని గుండె జబ్బుల వల్ల కూడా వస్తుంది. హార్ట్ అటాక్ ఈజ్ వన్ ఆఫ్ ది థింగ్స్. అట్లాగనే హార్ట్లో ఇన్ఫెక్షన్ అయినా కానీ అది అప్పుడు కూడా లయ తప్పుతుంది. అది కొద్దిగా మిస్డ్ బీట్స్ వస్తాయి. సమ్టైమ్స్ డేంజరస్ అన్నమాట వస్తాయి అవి. అట్లాగా
వస్తే కన్నా వాటిని కారణం కనుక్కొని దానికి తగ్గట్టు మనం ట్రీట్మెంట్ చేయాలి. ఓకే. అన్నిటికీ అంటే మందులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మోస్ట్ ఆఫ్ ది టైం 90% ఆఫ్ ద టైం ఈ మిస్డ్ బీట్స్కు మీరు మందులు వాడకుండానే మీరు ట్రీట్మెంట్ చేయవచ్చు. ఓకే, ఆల్ రైట్. ఎస్, యువతలో గుండెపోటు కారణాలు చికిత్సలు అనే టాపిక్ కోసం మనం డిస్కస్ చేసుకుంటున్నామండి. సో ఈ టాపిక్ పైన మీకు ఎలాంటి క్వశ్చన్స్ డౌట్స్ ఉంటే వెంటనే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి, డాక్టర్ గారితో మీరు మాట్లాడచ్చు అనమాట. అండ్ డాక్టర్, అదేవిధంగా కార్డియోమయోపతిలో ఎన్ని రకాలు ఉన్నాయి? కార్డియోమయోపతి అంటే అది హార్ట్ మజిల్ వీక్నెస్ వస్తుంది. అది హార్ట్ మజిల్ వీక్నెస్ ఎందుకు వస్తుంది అనేది ఎన్నో కారణాలు ఉన్నాయి. కానీ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే జెనెటిక్ డిఫెక్ట్. అది వంశపారంపరంగా కొన్ని ఫ్యామిలీస్లో ఉంటాయి. ఇంకో దాంట్లో మీరు ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్నా కానీ మీకు ఈ కార్డియోమయోపతి వస్తుంది. మయోపతి అని వీక్నెస్ ఆఫ్ ది హార్ట్ మజిల్. కొన్ని కారణాల వల్ల హార్ట్ మజిల్ కూడా బాగా థిక్ అవుతుంది, లావ్ అవుతుంది, మందం అవుతుంది. అది అట్లా మందమైనప్పుడు అది సరిగ్గా పనిచేయదు. దానివల్ల కూడా లయ తప్పడం కానీ, లేకపోతే పంపింగ్ యాక్షన్ వీక్ కావడం కానీ, లేకపోతే నడుస్తూ ఉంటే ఆయాసం రావడం కానీ, నడుస్తూ ఉంటే చెస్ట్లో బరువుగా ఉండడం కానీ ఇవన్నీ ఉంటాయి. కార్డియోమయోపతి అంటే ఆఫ్టర్ హార్ట్ అటాక్ ప్రాబ్లీ కార్డియోమయోపతి ఈజ్ వన్ ఆఫ్ ది కామన్ కాజెస్ ఫర్ సిమ్టమ్స్ ఆఫ్ హార్ట్ డిసీజ్ అనమాట కార్డియోమయోపతి అంటే. సో బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ జెనెటిక్, బట్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ acquired by diseases like infections, virus infections కావచ్చు. కోవిడ్ వచ్చినప్పుడు అందరు భయపడ్డారు హార్ట్ ప్రాబ్లమ్స్ వల్ల అది రావచ్చని. అది కొంతమందికి వచ్చింది, చాలా తక్కువ మందికి వచ్చింది. అలాగనే వ్యాక్సినేషన్ తీసుకుంటే కూడా కొంతమందికి వచ్చింది. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకు ఎస్పెషలీ సమ్ టైప్ ఆఫ్ వ్యాక్సిన్ వల్ల కొంతమందికి వచ్చింది. అది డాక్యుమెంట్ కూడా అయిందనమాట. సో ఎన్నో కారణాలు ఉన్నాయి. సో జబ్బులు కార్డియోమయోపతి అంటే కన్నా ఇట్లా అది కార్డియక్ మజిల్ డిసీజ్. రిమెంబర్ ఆల్సో దట్ హార్ట్ అటాక్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్స్. ఓకే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ సి రియాక్టివ్ ప్రోటీన్ అనేది రక్తంలో ఎక్కువైనప్పుడు కూడా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు, ఎంతవరకు నిజం డాక్టర్ గారు ఇది? సి రియాక్టివ్ ప్రోటీన్ అనేది ఒక స్పెషల్ ప్రోటీన్. అది మన దగ్గరలో వాట్ వీ కాల్ ఇన్ఫ్లమేషన్ అంటాం. ఇన్ఫ్లమేషన్ అంటే కనుక బ్లడ్ వెసల్స్లో ఇన్ఫ్లమేషన్ కావచ్చు, హార్ట్లో ఇన్ఫ్లమేషన్ కావచ్చు. ఇన్ఫ్లమేషన్ ఇది ప్రైమరీ కాజ్. ఇన్ఫ్లమేషన్ వచ్చిందంటే హెచ్ఎస్సిఆర్పి ఎక్కువగా ఉంటే కనుక దెన్ వాళ్ళకు పేషెంట్స్కు సిమ్టమ్స్ ఉంటే కనుక హార్ట్కి సంబంధించినట్టు చెస్ట్లో డిస్కంఫర్ట్ కానీ, బ్రీదింగ్ ట్రబుల్ కానీ, మిస్డ్ బీట్స్ కానీ, లేకపోతే నడుస్తూ ఉంటే కింద పడిపోవడం కానీ ఇట్లాగా ఉంటే కనుక అప్పుడు we have to investigate. HSCRP ఎలివేషన్ అంటే అది ఎక్కువగా ఉంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉంది అన్నమాట. ఇన్ఫ్లమేషన్ అంటే ఇప్పుడు ఇన్ఫెక్షన్ కాకుండా వేరే కారణాల వల్ల కూడా అది దానికి దెబ్బ తగిలితే ఎలా అయితే ఉబ్బిపోతుందో అలాగనే ఉబ్బిపోవడాన్ని ఇన్ఫ్లమేషన్ అంటాం. అది సో అటువంటివి ఎన్నో కారణాలు ఉన్నాయి. కానీ ఏ కారణం వల్ల ఇన్ఫ్లమేషన్ వచ్చినా కానీ అది ఈ బ్లడ్ వెసల్స్ దెబ్బతీస్తుంది. ఎస్, యువతలో గుండెపోటు కారణాలు మరియు చికిత్సల కోసం మనం మాట్లాడుకుంటున్నామండి. ఈ టాపిక్ పైన మీకు క్వశ్చన్స్ ఉంటే వెంటనే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి, డాక్టర్ గారితో మాట్లాడుకోవచ్చు అనమాట. కాలర్తో మాట్లాడదాం. హలో. హలో సార్, మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? నగేష్ మేడం. ఓకే, నగేష్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మాట్లాడండి. హలో సార్. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ నాగేష్ గారు, చెప్పండి. సార్, ఇప్పుడు ఈ బీపీకి మెడిసిన్ కంటిన్యూగా వాడమన్నారు కదా. అవును. ఆ బీపీకి కంటిన్యూగా వాడాలంటే ఈ చాలా ఎక్స్పెండిచర్ తో కూడుకుంది కదా సార్. అవును. అవును, అది అట్లా కాకుండా మామూలుగా ఈ ఫీవర్ వచ్చినప్పుడు టాబ్లెట్ వేస్తే తగ్గిపోయినట్టుగా బీపీ కంట్రోల్ 120/80 రావడానికి మెడిసిన్ లేదా మన ఇండియాలో? అంటే ఎక్కడా లేదు, ఇండియాలోనే కాదు, ఎక్కడ ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఒకటి మీరు గమనించాల్సింది ఏంటంటే బీపీ కానీ, షుగర్ కానీ, కొలెస్ట్రాల్ కానీ ఈ జబ్బులకు కంట్రోల్ అనేది ఉంది కానీ క్యూర్ అనేది లేదు. ఇప్పుడు మనకు ఫీవర్ వస్తే
మలేరియా వస్తే దానికి ట్రీట్మెంట్, మలేరియా ఇన్ఫెక్షన్ కనుక ట్రీట్మెంట్ ఫర్ ది ఇన్ఫెక్షన్ ఇస్తే అది క్యూర్ అయిపోతుంది. ఈ జబ్బులు ఏదంటే ఇది మన క్రానిక్ డిసీజెస్ ఇవన్నీ, వీటికి క్యూర్ అనేది లేదు, కంట్రోల్ మాత్రమే. ఇప్పుడు షుగర్ ఉంది, షుగర్ కూడా మనం మందులు జీవితాంతం వాడతాం కదా, ఒకరోజు తీసుకోపోయినాగానే మళ్ళీ రోజు షుగర్ పైకి ఎక్కుతుంది. అందుకొరకు మొదలు మీరు అంటే జబ్బు గురించి మీరు తీవ్రంగా ఆలోచిస్తే మీరు రాకుండా చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చినాక కూడా కొన్ని నియమాలు పాటిస్తే మీకు మందుల అవసరం చాలా తక్కువగా పడుతుంది. అన్ని మందులు కాస్ట్లీ కావు. ఇప్పుడు కొన్ని మందులు ఉన్నాయి, బ్లడ్ ప్రెషర్ మందులు కూడా ఉన్నాయి. యూ కెన్ బై జనరిక్ మెడిసిన్స్ విచ్ ఆర్ లెస్ కాస్ట్లీయర్ కంపేర్ టు మల్టీనేషనల్ కంపెనీస్. కానీ ఏదో మీరు బీపీ చెకప్ చేయించుకొని మీరు బీపీ 130/80 ఉంటే ఆ డోసు సరిపోతుంది. మరీ కిందికి తీసుకురావాల్సిన అవసరం లేదు. ఎక్కువ మందులు కూడా వాడకూడదు, వాడినా కానీ ఫలితం ఉండదు. అందుకొరకు మీరు మినిమం డోస్ రిక్వైర్డ్ టు బ్రింగ్ డౌన్ ద బ్లడ్ ప్రెషర్ టు 130/80 అంత కాడుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ నాగేష్ గారు. సో అలాగే డాక్టర్ గారు, ఈ సి రియాక్టివ్ ప్రోటీన్ కోసం మాట్లాడుకుంటున్నాం కదా, వీళ్ళు ఎలాంటి ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటే అది కంట్రోల్లో ఉంటుందంటారు? అది ఇన్ఫ్లమేషన్ అనేది కొన్ని ఫుడ్స్ తీసుకుంటే ఎక్కువగా ఉంటుంది, కొన్ని ఫుడ్స్ తీసుకుంటే తక్కువగా ఉంటుంది. అదొక ఎస్టాబ్లిష్మెంట్, అది అంటే ఎస్టాబ్లిష్ ఫ్యాక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ రెడ్ మీట్, ఇన్ఫ్లమేషన్ బికమ్స్ వెరీ హై. యూ టేక్ సమ్ గ్రీన్ లీవ్ వెజిటబుల్స్, ఇట్ బికమ్స్ వెరీ లెస్. అంటే దే కంటైన్ యాంటీ ఆక్సిడెంట్స్. ఫ్రూట్స్లలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది. కానీ అదొక్కటే కాదు, కొంతమంది ఏం చేసినా కానీ అది హెచ్ఎస్సిఆర్పి ఎక్కువగా ఉంటే దాని కొరకు కూడా స్పెషల్గా ఇన్ఫ్లమేషన్ కంట్రోల్ చేయడానికి కూడా మందులు ఉన్నాయి. అందుకొరకు కానీ అది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అది ఉంటే యూ విల్ హ్యావ్ టు చెకప్ విత్ ఎ డాక్టర్, మేక్ షూర్ దట్ దెర్ ఇస్ నో హార్ట్ డిసీజ్ ఫస్ట్. ఓకే, నాకు ఇన్ఫ్లమేషన్ ఉంది, నాకు హార్ట్ ప్రాబ్లం లేదు అనుకుంటే తప్పవుతుంది. అంటే దట్ ఇట్ ఈస్ ఎ ఛాన్స్ ఫర్ యూ టు సీ ఏ డాక్టర్ అండ్ రికగ్నైజ్ ఇట్ ఎర్లీ అండ్ గెట్ ది అప్రోప్రియేట్ ట్రీట్మెంట్. ఓకే. అండ్ అలాగే ఈ హార్ట్ అటాక్ కాసెస్ అనేవి ఇండియాలో అండ్ అలాగే యుఎస్లో కూడా సేమ్ ఉంటాయా డాక్టర్ గారు? అంటే ఇండియాకు అమెరికాకు చూస్తే ఇండియాలో హార్ట్ అటాక్ ఒక 10 ఏళ్ల ముందే వస్తుంది. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే 65 నుంచి 70 ఏళ్ళ వయసులో వస్తుంది. అది మన దగ్గర ఏమవుతుంది 50 to 60 లోపలనే వస్తుంది, 9-10 ఏళ్ళ కన్నా ముందే వస్తుంది. రెండోది వాళ్ళకు వచ్చే జబ్బు చాలా మందికి తక్కువగా ఉంటుంది. మన దగ్గర మోస్ట్ ఆఫ్ ది ఏషియన్స్, సౌత్ ఏషియన్స్ అంటే ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, సిలోను, నేపాల్ ఇవన్నీ కూడా వస్తాయి దీంట్లో. ఈ సౌత్ ఏషియన్ లోపల అది జెనెటిక్ అనండి, వేరే ఏదైనా అనండి, కానీ వాళ్ళలో చిన్న వయసులో వస్తుంది, చాలా తీవ్రంగా వస్తుంది. అది దట్ ఈస్ ఏ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్. ఓకే, అది దాన్ని మనం ఏం చేయలేం. వీ కెనాట్ విష్ ఇట్ అవే నార్ వాష్ ఇట్ అవే. అది మన పూర్వజుల నుంచి మనకు వచ్చిన సాంప్రదాయం అనండి, జబ్బు అనండి, వాట్ ఎవర్ యూ వాంట్ టు సే. బట్ అది కొంతమందికి ఉంటుంది. అందుకొరకే మనకు ఒక 10 ఏళ్ల ముందే వస్తుంది. 10 ఏళ్ల ముందు వస్తుంది కనుకనే మనం జాగ్రత్తలు తీసుకోవడం కూడా ఎర్లీగా స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ ది హార్ట్ డిసీజ్ నౌ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ట్రీట్మెంట్ ఆఫ్ డిసీజ్ హెస్ బికమ్ వెరీ కాస్ట్లీ. ట్రీట్మెంట్ అంత కాస్ట్లీ ఉన్నప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ ల్యాక్స్ నౌ. ఒకటిగా ఫస్ట్ హార్ట్ అటాక్ వస్తేనే వాడికి యాంజియోప్లాస్టీ, యాంజియో స్టెంట్ గింటు అనే వరకల్లా ఇట్ ఈస్ గోయింగ్ టు 2 lakhs to 3 lakhs. ఇప్పుడు అటువంటి జబ్బులు రాకుండా ఆ స్టేజ్ దాకా పోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ ఇంట్లో ఎవరికన్నా గుండెపోటు వస్తే నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ది పీపుల్ హ్యావ్ టు బి వెరీ అలర్ట్. ఓకే, ఇప్పుడు మీ అంకుల్కో ఎవరికో వచ్చింది అనుకోండి, ఉదాహరణకు రాకూడదు కానీ వచ్చింది అనుకుంటే వాళ్ళ పిల్లలకు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలంటే ఏంది? యూ హ్యావ్ టు వాచ్ యువర్ ఫుడ్, యూ హ్యావ్ టు వాచ్ యువర్ వెయిట్, యూ షుడ్ హ్యావ్ 1 చెకప్ అట్లీస్ట్ విత్ ఎ డాక్టర్. ఓకే, అంటే ఇది జన్యుపరంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అంటే ఇప్పుడు వాట్ ఐ జోకింగ్లీ చెప్తాను నేను ఆ పేషెంట్లు వాటిని.
దిస్ ఈజ్ యువర్ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ. మీకు మెటీరియల్ ప్రాపర్టీ వచ్చిందో లేదో తెలియదు కానీ జబ్బు ప్రాపర్టీ మాత్రం మీకు వద్దనుకున్నా వస్తుంది. సో మీ వంశంలో మీ చిన్న నాన్న అమ్మ నాన్న చిన్నాన్న పెదనాన్న మేనత్త మేనమామ వీళ్ళందరిలో ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ ఎవరికి వచ్చినా కానీ మీరు జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడాలంటే మీరు పోయి మందులు తీసుకోవాలి అది చేయాలని కాదు. మీరు ఫస్ట్ ఏంటంటే వాట్ వీ కాల్ బేసిక్ హైజీనిక్ మెజర్స్ అంటాం. హైజీనిక్ మెజర్స్ అంటే మీ వెయిట్ ఐడియల్గా ఉందా. సార్ ఎట్లా తెలుస్తుంది సార్ ఐడియల్ వెయిట్ మాకు మేము డాక్టర్ దగ్గరికి పోతున్నాయి కదా తెలుస్తుంది అంటే కదా అది కాదు. దెర్ ఇస్ సింపుల్ వే. యువర్ హైట్ ఇన్ సెంటీమీటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యువర్ హైట్ ఈస్ 160 centimeters. So your weight will be 160 centimeters minus 100 is 60. So 60 kg is your ideal weight. Okay. If your height is 180, 6 footer aithe, then your ideal weight is 180 minus 100 is 80 kg. But what we are seeing, ఇప్పుడు చూసేదంతే అంటే వాడి హైట్ ఏమో 160, వెయిట్ ఏమో 80. అయితే మీరు 20 kg ఎక్కువ ఉన్నారు కదా. బట్ దట్ ఈస్ సింప్లర్ వే ఆఫ్ ఫైండింగ్ ఇట్ అవుట్. మీకు ఒక 5% ఎక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రం మీరు యు ఆర్ ఆస్కింగ్ ఫర్ ట్రబుల్. సో దట్ ఈస్ ద బిగినింగ్. ఫస్ట్ ఏంటంటే మీ వెయిట్ సరిగ్గా ఉందా లేదా. ఒకసారి డాక్టర్ దగ్గరికి పోయి మీరు మీ బీపీ ఎంత ఉంది, మీ నెంబర్ తెలుసుకోవాలి. డాక్టర్తో చూపించుకున్నాక నా బీపీ ఎంత ఉందండి డాక్టర్ గారు అని అడగాలి. సో ఇఫ్ యువర్ బీపీ ఈజ్ 150/100, then you need to check more than once. You really have blood pressure. లేకపోతే కొంతమంది డాక్టర్ దగ్గర పోగానే బీపీ పెరుగుతుంది. వాట్ వీ కాల్ వైట్ కోట్ హైపర్ టెన్షన్. అటకనైతే కానీ 2-3 సార్లు పోయినాక చూసినాక అలవాటు అయినాక కొద్దిగా తగ్గుతుంది. అప్పుడు మీకు నిజం తెలుస్తుంది అనమాట. సో ఒకటి ఏంటంటే ఒకసారి చెకప్ చేయించుకోవాలి. చెకప్ చేసినప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు, మీది బీపీ చూస్తాడు, హార్ట్ చూస్తాడు, వాల్ ప్రాబ్లం ఉందా లేదా, అది ఉందా ఇది ఉందా. దెన్ హీ విల్ ఆర్డర్ మీది బ్లడ్ షుగర్ ఎంత ఉంది, మీ కొలెస్ట్రాల్ ఎంత ఉంది. సో మీ బ్లడ్ ప్రెషర్ నార్మల్గా ఉండి మీ బ్యాడ్ కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉండి షుగర్ కూడా నార్మల్గా ఉంటే యు ఆర్ ఓకే ఫర్ దట్. ఎన్ని రోజులు గ్యారంటీ సార్ మళ్ళీ ఇవన్నీ కూడా ఫర్ 1 to 2 years. ఓకే. సో యూ డోంట్ హ్యావ్ టు గెట్ యువర్ చెకప్ ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్. యూ కెన్ గెట్ ఇట్ ఇఫ్ యు ఆర్ నార్మల్, యూ కెన్ గెట్ ఇట్ once in 2 years. బట్ ఇఫ్ ఇట్ ఈస్ అబ్నార్మల్ యూ హ్యావ్ టు కీప్ చెకింగ్ ఇట్ మోర్ ఆఫర్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరు చెకప్కి పోవాలి, ఎట్లా ప్రివెంట్ చేసుకోవాలంటే ఒకటేమో తల్లిదండ్రుల జాగ్రత్తలో ఉండాలి. వాళ్ళకైనా ఎవరికైనా వస్తే కన్నా వాళ్ళ పిల్లలకు పెట్టే ఆహారము, పిల్లలకు యూ హ్యావ్ టు ఇన్సిస్ట్ దట్ దే డూ ఫిజికల్ యాక్టివిటీ. యూ హ్యావ్ టు సే యూ హ్యావ్ టు వాచ్ యువర్ వెయిట్. అండ్ యంగ్స్టర్స్ లోపల యూ హ్యావ్ టు స్టాప్ టొబాకో అండర్ ఎనీ సర్కమ్స్టాన్స్. మన ఇంట్లో ఉంది, నువ్వు లావుగా ఉన్నావు, నువ్వు సిగరెట్ తాగితే నీకు తప్పకుండా ప్రాబ్లం అవుతుంది. అది 100% ఈజీలీ ప్రివెంటబుల్, ఈజీలీ అచీవబుల్. దొంగతనంగా తాగడం వేరు, కానీ తాగితే మనకు హాని వస్తుందని తెలిసి కూడా తాగితే ఇంకా దాన్ని ఎవరేం చేయలేరు. యూ కాంట్ ప్రివెంట్ ఎ డిసీజ్ ఇన్ ఎ పర్సన్ హూ ఇస్ నాట్ కోఆపరేటింగ్. ఇట్ ఈస్ ఫర్ హిమ్ దట్ హీ హ్యాస్ టు రియలైజ్ ఇట్. సో ఒకటి ఇట్లాగా తినే ఆహారం. ఒక పేషెంట్ అన్నాడు, సార్ మీరు ఇది తినొద్దు అది తినొద్దు, అదే రకంగా మళ్ళీ ఏం సార్ ఈ వయసులో తినకుండా ఉంటే ఎట్లాగా అంటే మై ప్రిస్క్రిప్షన్ ఫర్ దట్ ఈస్ మీరు 6 days in a week యూ ఈట్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్. మీరు గ్రీన్ లీఫ్ వెజిటబుల్ తినండి, పండ్లు తినండి. అదొక కష్టం కావాలి. ఇంట్లో ఒక పద్ధతి కావాలి. రాత్రిపూట తినడంలో కూడా ఒకటో రెండో పండ్లు తినాలి, గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ తీసుకోవాలి, రెడ్ మీట్ అవాయిడ్ చేయాలి. వైట్ మీట్ అంటే చికెన్ కానీ ఫిష్ కానీ తినాలి. వారానికి ఒకసారి తినండి, వారానికి 2 సార్లు తినండి. బట్ ఈట్ ఓన్లీ వైట్ మీట్, అవాయిడ్ రెడ్ మీట్ ఇఫ్ దెర్ ఇస్ అ డిసీజ్ ఇన్ యువర్ ఫ్యామిలీ. అదే రెడ్ మీట్ అసలుకే తినకూడదా అంటే మీరు పార్టీలకు పోతారు, లేకపోతే పెళ్ళిళ్ళకి పోతారు, అక్కడ పోయినప్పుడు అక్కడ మీరు హంగామా చేయాల్సిన అవసరం లేదు. అక్కడ ఏదంటే అది తినండి. కానీ మీరు ఇంట్లో మాత్రం యూ షుడ్ మేక్ ఇట్ ఎ హ్యాబిట్. If any of your family members have a heart problem, then it is important that you take care of it. That is prevention. Okay.
అండ్ అలాగే ఈ హార్ట్ అటాక్ సిమ్టమ్స్ కావచ్చు, కాసెస్ కావచ్చు, యంగ్ ఏజ్ వాళ్ళకి అలాగే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి సిమిలర్ ఉంటాయి డాక్టర్ గారు? అంటే ఓల్డ్ ఏజ్ లోపల కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. యంగేజ్ లోపల యంగేజ్ అంటే కన్నా మా సైన్స్ ప్రకారం హార్ట్ అటాక్ అంటే కన్నా 20 నుంచి 40 ఏళ్ళ దాకా వి సే ఇట్ ఈస్ ఎర్లీ ఏజ్ ఫర్ ఈజ్ టూ ఎర్లీ టు హ్యావ్ ఏ హార్ట్ అటాక్. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు కొత్తగా వచ్చే ఇప్పుడు ఇంతకుముందుకు అది విదేశాలలో ఉండేది, ఇప్పుడు మన దేశానికి కూడా వచ్చింది డ్రగ్స్. ఈ రిక్రియేషనల్ డ్రగ్స్ ఆర్ డేంజరస్. ఈ పార్టీలు వీటిలు చేస్తారు కదా, మన ఇప్పుడు టీవీలో చూస్తున్నారు అన్నీ. అది దానివల్ల ఎట్లా వస్తుంది సార్ అని ఒక పేషెంట్ అడిగినాడు. అడిగితే ఆ వస్తువుల మహత్యం ఏంటంటే అది ఒకటేమో అది ఇట్ ప్రమోట్స్ బ్లడ్ క్లాటింగ్. ఆ మందు అది తీసుకుంటే మళ్ళీ మీరు బ్లడ్ క్లాట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండోది ఏంటంటే అది సబ్స్టెన్స్ తీసుకుంటే మాత్రం అది రక్తనాళం కూడా బిగుసుకొని పోతుంది, స్పాజంలోకి పోతుంది. సో ఇట్ ఈస్ దిస్ కాంబినేషన్ ఆఫ్ స్పాజం కపుల్డ్ విత్ బ్లడ్ క్లాటింగ్ విల్ లీడ్ టు ఏ హార్ట్ అటాక్. అది సో రిక్రియేషనల్ డ్రగ్స్ ఆర్ డేంజరస్ and we have seen a few cases like that, and it is rampant now, at least from the newspapers what we read. It is spread to all the colleges and schools. So this is one thing that the parents have to be aware of it. Okay. మూడోది ఏంటంటే ఇప్పుడు ఇప్పటిలా స్ట్రెస్, ఈ ఐటీ ఎంప్లాయీస్ మాత్రం వాళ్ళు దే ఆర్ అండర్ హ్యూజ్ స్ట్రెస్ ఫర్ వర్క్ స్ట్రెస్ ఒకటి, ప్రొఫెషనల్ స్ట్రెస్ ఒకటి, అండ్ both of them are what do you call working, both family members are working. So children are alone in the house. ఆ పిల్లలు ఇంటికి వచ్చే వరకల్లా ఎవరు ఉండరు, ఇంటికి ఎవరు లేకపోయే వరకల్లా ఇక వాళ్ళు పోయే దారి వాళ్ళు ఇక ఇంట్లో చూసుకునే వాళ్ళు లేక అదొక ప్రాబ్లము. వంట అనేది ఒకటి, సోషల్ అనేది ఒకటి. సో లాట్ ఆఫ్ స్ట్రెస్. సో వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ ఫర్ ది స్ట్రెస్ ఈస్ దట్ ఇంతకుముందుకు కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండేవి. అమ్మమ్మనో నాయనమ్మనో తాత వాళ్ళు వీళ్ళు ఉండేది. ఎవరైనా ఇంటికి వస్తే కానీ చూసేది, అది చేసేది అనమాట. బట్ బేసికలీ ఏంటంటే ఎవరు లేకపోయేసరికి ప్రాబ్లం అవుతుంది పిల్లలు. సార్ ఒక్క నిమిషం కాలర్తో మాట్లాడండి. షూర్. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు వెంకటరమణ అండి. ఓకే, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి వెంకటరమణ గారు. ఓకే. గుడ్ ఈవినింగ్ వెంకటరమణ గారు, చెప్పండి. నమస్కారం అండి. అయితే మా మదర్ కు ఈ మధ్యన కొంచెం జాండీస్ లాగా నిబంధన వచ్చి ఆకలి పోయిందండి. అన్నం సరిగ్గా తినలేదు, తినకపోవడం వల్ల షుగర్, బీపీ డౌన్ అయిపోయినాయి. అయితే టాబ్లెట్స్ కూడా ఆపేసినాం. మరి ఆపచ్చు, సరిగ్గా తినకపోవడం మరి మళ్ళా పెరుగుతుందా? మరి అట్లా ఆపేసినాం, ఆపేయవచ్చా లేకపోతే మళ్ళీ కంటిన్యూ చేస్తే మళ్ళీ షుగర్ బీపీ డౌన్ అవుతుందేమో అనేది? అవును, కరెక్టే. అందుకొరకు మీరు ఆపేసింది సరిగ్గానే ఉంది, కానీ పీరియాడిక్గా వీక్లీ ఒకసారి చెక్ చేయించుకోవాలి. బీపీ చెక్ చేయాలి, షుగర్ కూడా చెక్ చేయాలి. అంటే మరి ఇప్పుడు మనం ఇది మీటర్ అటువంటిది పెట్టుకోవచ్చు అండి, ఇట్లా మన ఇంటి దగ్గర కూడా చెక్ చేసుకోవచ్చు. మీరు ఇంటి దగ్గర మీ దగ్గర మెషిన్ ఉందా, ఎక్యూ చెక్ అనేది బ్లడ్ షుగర్ చెక్ చేసేది? అదొకటి తీసుకొచ్చుకోండి. తర్వాత బీపీ మెజర్ చేసే ఎక్విప్మెంట్ కూడా ఉంటే డిజిటల్ది, మీరే చెక్ చేసుకోవచ్చు. చూసుకొని ఎప్పుడైతే అది అవునవును బీపీ కూడా తెచ్చుకోండి, ఏదన్నా ఒకటి ఇంటికాడ చెక్ చేసుకుంటే సరిపోతుంది. సరిపోతుంది. ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో అప్పుడు మళ్ళీ మందులు మొదలు పెట్టాలి. థ్యాంక్ యూ వెంకటరమణ గారు, ప్లీజ్ కంటిన్యూ సార్. సో వేర్ వర్ వి ఐ ఫర్గాట్. ఓకే, డ్రగ్స్ యంగ్స్టర్స్ లోపల ఒకటేమో ఈ డ్రగ్స్ కాలేజీల స్టూడెంట్స్, ఇప్పుడు రేపటి హై స్కూల్ స్టూడెంట్స్, ప్లస్ ఈ డ్రగ్స్ ఇస్ ఓన్లీ, కానీ కామనెస్ట్ కాజ్ కంటిన్యూస్ టు బి బ్లాకేజ్ ఆఫ్ ది ఆర్టరీస్ బై ది కొలెస్ట్రాల్. అసలు చాలా మందికి తెలియదు ఏంటంటే నేను బక్కగా ఉన్నాను కదా, నాకు కొలెస్ట్రాల్ ఎట్లాగా ఉంటుంది, అది అపోహ. అది మీ బాడీ వెయిట్కు లోపల ఉండే కొలెస్ట్రాల్కు ఏం సంబంధం లేదు. లావుగా అయితే కొద్దిగా కొలెస్ట్రాల్ పెరుగుతుంది, కానీ ఇది 90% ఆఫ్ ద కొలెస్ట్రాల్ కమ్స్ ఫ్రమ్ విత్ ఇన్ ద బాడీ. అంటే మీ బాడీలో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది 90%. 10% మాత్రమే మీ ఆహారం ద్వారా వస్తుంది.
ఆహారం ద్వారా అంటే కన్నా మీరు తినే నూనె వస్తువులు, నెయ్యి వస్తువులు, చికెను, మటను ఇవన్నీ తినడం వల్ల వస్తుంది. కానీ 90% కమ్స్ ఫ్రమ్ ఇన్సైడ్. అంటే ఎవ్రీబడి రిక్వైర్స్ కొలెస్ట్రాల్. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఫర్ దట్ మ్యాటర్ requires cholesterol. So cholesterol is manufactured in the body. There is a system by which every day we manufacture, every day it is cleared also. So there is a continuous manufacturing and then clearing of the cholesterol. So ఆ మెషిన్కు మన వెయిట్కు ఏం సంబంధం లేదు. వెయిట్ ఎక్కువైతే కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది, వెయిట్ తక్కువైతే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. కానీ అది ఓన్లీ 5 to 10%. But most of it coming from inside, and that is your ancestral property. సో చిన్నప్పుడు ఏంటంటే కనుక మీకు 100 ఉండొచ్చు బ్యాడ్ కొలెస్ట్రాల్, కానీ వయసు పెరిగే కొద్దీ కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. సో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఏంటంటే ఎల్డిఎల్, లో డెన్సిటీ లైపోప్రోటీన్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటాం. గుడ్ కొలెస్ట్రాల్ ఏమో హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటాం. సో వాట్ వీఆర్ మోస్ట్లీ వరీడ్ ఈజ్ అబౌట్ బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ మీరు సంవత్సరానికి ఒకసారైనా చెక్ చేయించుకోవాలి. చెక్ చేయించుకుంటే కొంతమందికి సర్ప్రైజింగ్ లేదంటే కన్నా నార్మల్ కన్నా ఎక్కువగా డబుల్ ఉంది, ట్రిపుల్ ఉంది కొంతమంది. సో అట్లాగైనా ఉంటే మీకు దెర్ ఆర్ నౌ మెడిసిన్స్ విచ్ విల్ కంట్రోల్ ది కొలెస్ట్రాల్ అండ్ బ్రింగ్ బ్యాక్ టు నార్మల్ అండ్ దేర్ బై డిక్రీజింగ్ యువర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఏ హార్ట్ అటాక్. సో దేర్ ఆల్ నౌ in 2024 there are medicines to effectively control your blood pressure. There are medicines to effectively control your blood sugar. There are medicines which will effectively control your cholesterol. So, but then you have to know whether you really need it or not need it. And once you start the medicine also, 3 months after starting the medicine, you should get a repeat test. Medicines మీకు పనిచేస్తున్నావా లేదా, లేక మీరు తీసుకుంటున్నారా లేదా, మర్చిపోతున్నారా చూసుకుంటే కనుక దెన్ యూ కెన్ ఎఫెక్టివ్లీ ప్రివెంట్ హార్ట్ అటాక్స్. ఇట్ హ్యాస్ బీన్ ప్రూవ్డ్ బియాండ్ డౌట్. ఒకటి ఏంటంటే మందులు ప్రివెంట్, ఇవన్నీ కూడా వాట్ వీ కాల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఇవిగిన ఉంటే, ఎన్ని ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకటేమో వయసుని మనం ఏం కంట్రోల్ చేయలేము. ఇంకోటి జెండరు, మేలా ఫీమేలా, అది కూడా మనం వీ డోంట్ హ్యావ్ ఎనీ కంట్రోల్. మూడోది వెయిట్ ఈజ్ అండర్ అవర్ కంట్రోల్. బ్లడ్ ప్రెషర్ మెజర్ చేసుకొని కంట్రోల్ చేసుకోవచ్చు, షుగర్ మెజర్ చేసుకొని కంట్రోల్ చేసుకోవచ్చు, కొలెస్ట్రాల్ మెజర్ చేసుకొని కంట్రోల్ చేసుకోవచ్చు. దెన్ యువర్ ఫిజికల్ యాక్టివిటీ. సో ఎవ్రీబడి షుడ్ డూ అట్లీస్ట్ టు గెయిన్ హెల్త్ బెనిఫిట్స్ వీ నీడ్ టు వర్క్ అట్లీస్ట్ విగరస్గా 30 to 40 minutes of vigorous exercise at least 5 days in a week. వీకెండ్ వదిలేసేయండి. 30 minutes అంటే 150 minutes of physical activity per week. మీరు ఒకటే రోజు 150 minutes చేస్తానంటే అంతకన్నా బెనిఫిట్ ఉండదు. కొంతమంది అలా చేస్తున్నారు, ఐటీ మేము చేయలేము ప్రతిరోజు అంటే నేను ఆల్టర్నేట్ డేస్ చేయండి, మరి అట్లా చేయడం మంచిది కాదు. సో బేసికలీ 150 minutes of exercise per week is desirable to get health benefits. హెల్త్ బెనిఫిట్స్ ఏంటి? ఫస్ట్ ఏంటంటే వెయిట్ తగ్గుతుంది, బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది, షుగర్ తగ్గుతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ మీ వెయిట్ పెరగదు. అందుకొరకు బేసిక్గా మీరు ఇవి చేసుకొని అండ్ ఇంట్లో ఒక హియర్ ది పేరెంట్స్ హ్యావ్ గాట్ ఎ బిగ్ రోల్ టు ప్లే ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ టైప్ ఆఫ్ ఫుడ్ ఈస్ కుక్డ్, హౌ ఇట్ ఈస్ కుక్డ్ అండ్ వాట్ టైప్ ఆఫ్ ఫుడ్ ఈస్ సర్వ్ టు ద ఫ్యామిలీ. నేను ఫాస్ట్ ఫుడ్ తినొద్దని అనడం లేదు, చేయొద్దనడం కూడా లేదు. నేను 6 days in a week you have a healthy diet. 1 day in a week you have your favorite diet or favorite material or favorite food, whatever you want it. But 6 days in a week you need to have a healthy diet. Healthy diet is not an expensive diet. A healthy diet is affordable and it should be used. కానీ ఏంటంటే ఇప్పుడు నేను చూసేది కూడా people who are eating lot of green leaf vegetables and fruits, they are less prone to develop heart problems. So one of the risk factors లోపల ఏంటంటే కనుక మీరు మీ ఇంట్లో ఎన్నిసార్లు మీరు ఫ్రూట్స్ తీసుకుంటున్నారు? రోజు తీసుకుంటున్నారా?
వారానికి 2 సార్లు తీసుకుంటున్నారా, వారానికి అసలు తీసుకోవడమే లేదా? ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ టిన్డ్ ఫుడ్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ వన్స్ అట్లీస్ట్ 2 servings per day. పొద్దున తినేటప్పుడు మీరు ఏదైనా బనానా ఇవ్వచ్చు, రాత్రిపూట ఏదైనా వాట్ ఎవర్ సీజనల్ ఫ్రూట్స్ ఆర్ దేర్ యూ కెన్ గివ్ ఇట్. బట్ టేకింగ్ సీజనల్ ఫ్రూట్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ వెల్ బీయింగ్ ఆఫ్ యువర్ హార్ట్ అండ్ బ్లడ్ వెసల్స్. బ్లడ్ వెసల్స్ అంటే దే క్యారీ ద బ్లడ్ టు ఎవ్రీ ఆర్గన్ ఇంక్లూడింగ్ యువర్ బ్రెయిన్. సో స్ట్రోక్స్ రాకుండా చూడడం కూడా ఇంపార్టెంట్. హార్ట్ అటాక్ ఒకటే కాదు, హార్ట్ అటాక్, స్ట్రోక్స్, కొంతమందికి రక్తనాళాలు, కాళ్ళకు పోయే రక్తనాళాలు బిగుసుకొని పోతాయి, వాళ్ళకి నడవలేరు, చేయలేరు, గ్యాంగ్రీన్ వస్తుంది. సో ఇఫ్ యూ కెన్ ప్రివెంట్ ఎ డిసీజ్ బై యువర్ ఫుడ్ అండ్ ఫిజికల్ హ్యాబిట్స్, యూ షుడ్ డూ ఇట్. దట్ ఈస్ కాస్ట్ ఎఫెక్టివ్. ఏ డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా జబ్బుల నుంచి నివారించవచ్చు. కానీ ఈ రేపట్ల అది ఎవరు చేయడం లేదు. అండ్ అదేవిధంగా ఏ వయసు నుంచి, ఇంతకు మనం మాట్లాడుకున్నాం, ఏ వయసు నుంచి స్క్రీనింగ్ అనేది స్టార్ట్ చేయాలి? ఇప్పుడు అది ఏంటంటే కన్నా అది మీ వంశంలో గిన ఎవరికన్నా ప్రాబ్లం ఉంటే టు స్టార్ట్ బై ది ఏజ్ ఆఫ్ 14-15. 14-15 అంటే ఏం స్టార్ట్ చేయాలి అంటే డాక్టర్ దగ్గరికి పోయి నీ వెయిట్ చూసుకో, నువ్వు తినే ఆహారం చూసుకో, నువ్వు ఫిజికల్ యాక్టివిటీ చూసుకో. ఓకే. మీరు మీ ఇంట్లో కానీ ఎవరికైనా ప్రాబ్లం ఉంటే, మీ ఇంట్లో అంటే ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటే అమ్మమ్మలకు, నానమ్మలకు, తాతయ్యలకు, లేకపోతే మీ చిన్నాన్నకు, పెద్దనాన్నకు, మేనత్తకు, మేనమామకు ఇట్లాగైనా ఉంటే మాత్రం మీరు ఒకసారి చెక్ చేయించుకోవాలి ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 25 అట్లీస్ట్ వన్స్. దెన్ డిపెండింగ్ ఆన్ వాట్ యూ సీ దెన్ యూ కెన్ టేక్ అన్ యాక్షన్. అది ఇంపార్టెంట్. అది ఇప్పుడు మా ఇంట్లో ఎవరికి లేదు అంటే, బట్ ఇట్ డజంట్ మీన్ you're not going to have a disease. That the best predictor of longevity of a person, నేను ఎన్నేళ్ళు బతుకుతాను అనే సమస్య వాడికి వస్తే గినా మీ తాతలు ఎంత వయసు బతికినారో మీరు అంత వయసు బతికే కాడికి ఉంటుంది. దట్ ఈస్ ద బెస్ట్ ఇండికేటర్, ప్రొవైడెడ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఆఫ్ ద మైనర్ వైసెస్. ఏంటిది? సిగరెట్ తాగకుండా ఉండాలి, రోజు ఫిజికల్ యాక్టివిటీ. మా తాతలు చేసింది ఏంది, అప్పుడు చెప్పులు వేసుకొని మైళ్ళు నడిచేది. ఇప్పుడు మీరు మైళ్ళు కూడా కాదు, మీరు గజాలు కూడా నడుస్తలేరు. వాళ్ళు తినే తిండి కూడా ఆహారం వేరే ఉండే. ఇప్పుడు మీరంతా ఆయిలీ ఫుడ్ అది అన్నీ తింటున్నారు. సో వాళ్ళు చేసే పనులు మీరు చేస్తే కానీ మీరు కూడా ఆ వయసు దాకా ఉంటారు. కానీ వాళ్ళు తిన్నారు, మేము కూడా తింటాము, కానీ వాళ్ళు చేసింది మేము చేయము అంటే కాదు. సో దే ఆర్ ఆల్ ఈజీలీ ప్రివెంటబుల్ and effectively works. It is very cheap. It can be done. బట్ ఏంటంటే అది ఒకటి ఇంట్లో అలవాటు చేయాలి. అది ఫస్ట్ ఏంటంటే తల్లిదండ్రులు చేయాలి. సెకండ్ యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ ది చిల్డ్రన్ ప్లే. ఇప్పుడు చదువుకోవడం ఇంపార్టెంట్ కాదు. యాక్చువల్లీ వీఆర్ ప్లానింగ్ ఫర్ ఏ సిక్ సొసైటీ, సో టు సే. పిల్లల్ని స్కూల్కి పంపించి వాళ్ళకి ఆటలు లేకుండా, ఇంతకుముందుకు 1950s లోపల every school used to have PT class 2 days in a week. వారానికి 2 సార్లు పీటీ క్లాస్ ఉండేది. ఇప్పుడు పీటీ క్లాస్ లేదు, ఏం లేదు, ప్లే గ్రౌండ్ లేదు, ప్రేయర్ హాల్ లేదు, పీటీ క్లాస్ లేదు. ఇంకెట్లాగా అందరికీ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్. దెర్ వాజ్ వన్ అడ్వర్టైజ్మెంట్, యాక్చువల్ దెర్ ఇస్ వన్ థింకర్ హూ సెడ్, మనము సిగరెట్ తాగడానికి వయసు పెట్టినాం, ఇంతకన్నా వయసు తక్కువ ఉన్నోళ్ళు తాగొద్దు. ఆల్కహాల్ తీసుకునేటోళ్ళు తాగేటోళ్ళు కూడా మనం వయసు పెట్టినాం. అట్లాగనే వై ద గవర్నమెంట్ కాంట్ పుట్ ఎ ఏజ్ ఫర్ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్? దట్ ఈస్ యాజ్ సింపుల్. యు మేక్ ఎ లా, 90% will follow. 10% may not still follow 10%, but 90% will follow. But nobody is implementing that. Nobody is thinking in that direction. మీరు సిగరెట్ తాగడానికి మీరు ఈ వయసుకైనా తాగితే కన్నా మీకు పనిష్మెంట్, పబ్లిక్ ప్లేస్ తాగితే పనిష్మెంట్. ఆల్కహాల్ మీరు అమ్మని కూడా అమ్మరు బిలో ది ఏజ్ ఆఫ్ 18. దెన్ వై కాంట్ యూ డూ ద సేమ్ థింగ్ ఫర్ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్? అండ్ వై కాంట్ యూ సే టు ద స్కూల్స్, ది సో కాల్డ్ 5-star schools where they have huge buildings but no playground, no prayer hall? ఎవరు చెప్పాలి ఇవన్నీ? గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. అండ్ ది స్కూల్స్ ఆల్సో షుడ్ టేక్ ఇంట్రెస్ట్. ఇట్ ఈస్ ఇన్ దేర్. Actually, in Japan and some of the Western countries, if you have got a
big workplace wherein 200 people or more than 200 people are working, they have a gym. Either you enter the gym either in the morning or in the evening when you are going home. But you have to go to the gym for 40 minutes. It is mandatory there. ఇక్కడెక్కడ ఉంది? అందుకొరకు ఇవన్నీ కూడా ఒకటేమో ఫ్యామిలీ లెవెల్లో సమ్ ప్రికాషన్స్, రెండోది గవర్నమెంట్ లెవెల్లో సమ్ ప్రికాషన్స్, మూడోది ఇది సోకాల్డ్ ఎన్జిఓస్ చెప్పినాను కదా, ఎన్జిఓస్ లెవెల్లో కూడా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలి. ఎన్జిఓస్ కూడా దెన్ ఓన్లీ ది సొసైటీ విల్ బికమ్ హెల్దీ. దెన్ ఓన్లీ ది నీడ్ ఫర్ ఈ హార్ట్ స్పెషలిస్టులు, హార్ట్ హాస్పిటల్స్ విజిటింగ్ తక్కువ అవుతుంది. అదర్వైజ్ మీరు ఉట్టిగా మనం చేయాలి చూడాలి అంటే వీఆర్ నాట్ గోయింగ్ టు, వీఆర్ ఓన్లీ గోయింగ్ టు స్పీక్, వీఆర్ నాట్ గోయింగ్ టు అచీవ్. యా, ఇప్పుడు మీరు చెప్పిన విధంగానే ఈ అవేర్నెస్ తీసుకురావాలంటే డెఫినెట్లీ ఒక ఎన్జిఓస్ కూడా కొన్ని చర్యలు తీసుకోవాలి. వాళ్ళ పాత్ర ఎంతవరకు ఉండాలంటారు డాక్టర్ గారు దీంట్లో? వాళ్ళ పాత్ర పెద్ద పాత్ర ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ సెక్స్ ఎడ్యుకేషన్, నోబడి ఈస్ టాకింగ్ అబౌట్ హెల్త్ ఎడ్యుకేషన్. హెల్త్ మన ఇండియాలో కూడా హెల్త్ నాలెడ్జ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ప్రిమిటివ్. అందుకొరకు మేము పేషెంట్లకు ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చినాక ఏమైంది సార్ చెప్పడం అంటే కదా వాళ్ళకందరికి కూడా నెర్వ్కు, వెయిన్కు, ఆర్టరీకు వాళ్ళకి డిఫరెన్స్ తెలియదు. ఏ నెర్వ్ బ్లాక్ అయింది సార్, ఏ ఆర్టరీ బ్లాక్ అయిందని వాళ్ళకి, ఆర్టరీ అంటే ఏంటిది, వెయిన్ అంటే ఏంటిది వాళ్ళకి తెలియదు. వాళ్ళకి అందుకొరకు హెల్త్ ఎడ్యుకేషన్ ఇట్ ఈస్ త్రూ దిస్ సార్ట్ ఆఫ్ ఏ వాట్ యూ కాల్ ఏజెన్సీ లైక్ TSAT. యూ నీడ్ టు హ్యావ్ వన్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనే సండే. మీరు పాటలు పెడతారు కదా, సండే ఒకటి వస్తుంది, డీడీలో వస్తుంది, ఆల్ సీక్వెన్స్ ఆఫ్ సాంగ్స్ వస్తాయి. అటువంటి ప్రోగ్రాంలో వేర్ ఇట్ ఈస్ వాచ్ సో కాల్డ్ ప్రైమ్ టైం లోపల యూ జస్ట్ సే హార్ట్ ఎలా అంటే ఆర్గన్స్ ఎలా పనిచేస్తాయి, హార్ట్ అంటే ఏంటిది, రక్తనాళాలు అంటే ఏంటిది, వెయిన్స్ అంటే ఏంటిది, బ్లడ్ క్లాట్ అంటే ఏంటిది, బ్రెయిన్ అంటే ఏంటిది, దానికి స్ట్రోక్ అంటే ఏంటిది, అట్లాగా వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేషన్ వాళ్ళకు మాకు ఎంత ప్రాబ్లం అవుతుందంటే వాళ్ళకు మేము వీఆర్ మేకింగ్ మోడల్స్ ఆఫ్ ద హార్ట్ అండ్ దెన్ టెల్లింగ్ దిస్ ఇస్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్. కానీ వాళ్ళకు ఎంతవరకు అర్థమైంది మనం చెప్పలేం. అందుకొరకు హెల్త్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు నో how the system works and how the system fails, and if it is going to fail, who is responsible and what is your role as a person, how do you want to prevent it. ఇవన్నీ చెప్పాలి. అవన్నీ కూడా ఒక రోజులో అయ్యేటివి కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టొబాకో ఈజ్ ద వర్స్ట్ అఫెండర్, బట్ దెర్ ఇస్ నో లా ఎట్ టు ప్రివెంట్ టొబాకో సేల్, టొబాకో యూసేజ్. దాన్ని మనం ఏం చేయలేం, దట్ ఇస్ ఎ బిగ్ ఇండస్ట్రీ. బట్ వాట్ యూ కెన్ డూ ఈజ్ విత్ ఇన్ యువర్ హ్యాండ్స్. సో ఫైనల్గా చెప్పండి సార్, అసలు గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ మనం చేంజ్ చేసుకోవాలి? లైక్ ఇంతకుముందు మీరు చెప్పారు. ఓకే, ఇప్పుడు ఏంటంటే గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కన్నా మీరు అంటే బేసిక్గా ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్, లెట్ మీ పుట్ ఇట్ దట్. మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, మీ చేతిలో ఉంది అది. మీరు తినే ఆహారము, చేసే పని, తర్వాత యోగా అండ్ మెడిటేషన్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దట్ విల్ టేక్ అవే యువర్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్. చాలా మందికి అది అర్థం కాదు. అది యోగా ఈజ్ వన్ థింగ్, బట్ యోగా ఈజ్ నాట్ ఎక్సర్సైజ్. యోగా ఆర్ ఓన్లీ పాస్చర్స్. దే ఆర్ గుడ్ ఫర్ హెల్త్, పాజిటివ్లీ గుడ్ ఫర్ హెల్త్. దే విల్ చేంజ్ ద వే ది బాడీ రియాక్ట్స్ టు ది వేరియస్ స్టిమ్యులస్. ఇట్ డస్ ఎ లాట్ ఆఫ్ ఫేవర్స్ టు ద బాడీ. బట్ మనం తినే ఆహారము, తర్వాత చేసే ఫిజికల్ ఎక్సర్సైజు, తర్వాత స్ట్రెస్ తగ్గించడము, తర్వాత మన కొన్ని జబ్బులు ఉంటే కొంతమందికి వస్తాయి, రావని కాదు. వచ్చిన వాళ్ళు ఏంటంటే కనుక త్వరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి సలహా తీసుకొని సలహాలు పాటిస్తే ఈజీగా ప్రివెంట్ చేయొచ్చు. ఇట్ ఈస్ ఎ ప్రివెంటబుల్ డిసీజ్. ఇట్ ఈస్ ఎ ప్రివెంటబుల్ డిసీజ్. కానీ ఎవరికి దాన్ని అర్థం చేసుకోవడం లేదు, పాటించడం లేదు. అది వచ్చిన ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. చూసారా, చాలా చక్కగా చాలా క్లుప్తంగా వివరించారు. అంటే ముఖ్యంగా యువతలో గుండెపోటు రావడానికి గల కారణాలని మన మీదే ఆధారపడి ఉందని చాలా క్లుప్తంగా చెప్పారు. సో ఇది వాళ్ళ ఆరోగ్య మిత్ర. నమస్తే. రైట్, ఐ థింక్